హలో మిత్రులారా! నేను మీ ఆంగ్లో ఆంధ్ర అమ్మాయి చాతుర్య. ఈ వీడియో అయితే ఉగాది రోజు షూట్ చేసిందండి. కాకపోతే నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం అనేది కుదరలేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉండటం వల్ల అస్సలు టైం సెట్ అవ్వలేదు. అందుకే కొంచెం లేట్‌గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి. అండ్ అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది అంటే తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం, అంటే న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ రోజు ఎలా చేస్తామో, ఎలా ఉంటామో ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటామని మా మమ్మీ చిన్నప్పుడు చెప్పింది. సో అందుకనే యూకేలో ఉన్నా కానీ ఉగాదిని ఉగాదిలాగే సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయినాము. పండగ అంటే ఫస్ట్ చేసే ఐటమే పులిహోర మా ఇంట్లో అయితే. మరి మీ ఇంట్లో ఏం చేస్తారో కామెంట్ చేయండి. సో ఆయిల్ వేసుకుని పీనట్స్ వేపేసాను ఫస్ట్, అదే పల్లీలు. ఆ తర్వాత మొత్తం తాలింపు గింజలు ఉంటాయి కదా, అన్నీ వేసాను. పప్పులు అన్నీ వేసేసి ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేస్తా. సో మ్యాంగో మ్యాండేటరీ కాబట్టి మ్యాంగో కూడా తురిమేసాను. తర్వాత కొంచెం పసుపు, ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందని మమ్మీ చెప్పారు. సో అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించిన రైస్ని తీసుకొని అందులో వేసేయాలి. అందులో వేసిన తర్వాత బాగా కలపాలి. తెలుసుగా పులిహోర కలపడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. చేత్తో కలిపితే బాగుంటుంది కదా, అందుకే చేత్తో కలిపాను. లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసా. కొత్తిమీర వేస్తే దాని టేస్టే వేరే అసలు. సో పులిహోర ప్రో టిప్ ఇది. దేవుణ్ణి అడిగేది 100 కోరికలు, పెట్టేది ఒక ప్రసాదం, ఏం సరిపోతుందండి. అందుకనే ఎక్స్ట్రాగా పరవన్నం కూడా చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటి 2 కప్పులు పాలు, 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. బాగా మరిగించాలన్నమాట. అలా వచ్చిన తర్వాత రైస్ వేసుకోండి. రైస్ వేసి కొంచెం మగ్గిన తర్వాత బెల్లం కూడా వేసుకోండి. బెల్లమే చాలా బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఉగాది అంటేనే మెయిన్గా చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు. షడ్రుచులు అంటే 6 రుచులు. అంటే చేదు, వగరు, పులుపు, కారం, తీపి, ఉప్పు. సో పులుపు ప్లేస్లో మనమైతే చింతపండు వేస్తాము, చింతపండు గుజ్జు. సో చేదుకి మామూలుగా ఇండియాలో ఉంటే వేపు వేసేవాళ్ళం. సో ఇక్కడ దొరకలేదు, అందుకని ఫెనుగ్రీక్ అదే మేతి పౌడర్ వేసాం. ఉప్పు ప్లేస్లో ఉప్పే ఉంటుంది. సో కారానికి మనం మిరియాల పొడి వేసుకున్నాము. సో పులుపు అయితే మ్యాండేటరీగా మనకి మ్యాంగో ముక్కలు ఉండాలి. సో మ్యాంగో ముక్కలు కూడా వేసాము. సో తీపికి బెల్లం అండి, బెల్లం వేస్తేనే రుచి. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి వేపు పచ్చడి రెడీ. అదే అండి ఉగాది పచ్చడి రెడీ. ఏదేమైనా గానీ దేవుడి దగ్గరికొచ్చి దండం బెట్టుకున్న తర్వాత ఉండే ప్రశాంతత వేరండి. ఏమంటారు? నేనైతే ఇంక మంచిగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్‌కైతే వెళ్ళాము. అదైతే ఓపెన్ చేయడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పారు. సో, అందుకే బయట వ్యూ అంతా బావుంది. ఆ రోజు వెదర్ కూడా చాలా బావుంది. చిన్నగా వర్షం పడుతుంది. చూడండి, చాలా అందంగా చూడముచ్చటగా ఉంది కదా! లోపలైతే ఇంకా చాలా బావుంది. లోపల గూడా చూపిస్తాను. బయట చూసారా మన ఇండియన్ టెంపుల్స్‌లో పెట్టినట్టు నంది కూడా ఉంది. సో, నందికి ఫస్ట్ దండం పెట్టుకోవాలి కదా! నాకైతే లోపలికెళ్ళంగానే కన్నుల పండగండి. అంతమంది దేవుళ్ళని చూసేసరికి ఎంత సంతోషం వేసిందో అసలా. ఇంక మనసులో ఉన్న కోరికలన్నీ కోరేసుకున్నాను. తర్వాత అక్కడ ప్రసాదం లడ్డు ఉంటే తీసుకొని ఇంటికెళ్ళిపోయాము నా కజిన్ నేను. హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ అసల. ఈ ప్లేస్ కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాము. నా కజిన్ నేనైతే బస్ తీసుకుని వెళ్ళిపోయాము. బస్‌లో జస్ట్ 15 మినిట్స్ జర్నీ మాకు మా ఇంటి దగ్గర నుంచి. సో మేము వెళ్ళే ప్లేస్ ఏంటనుకుంటున్నారా? దట్ ఈస్ టులీస్ టులిప్ ఫెస్టివల్. వచ్చేసేయండి నాతో, ఒక అద్భుతాన్ని చూపిస్తాను నేనైతే మీకు ఈరోజు. అస్సలు మిస్ అవ్వద్దు.
ఎంట్రన్స్ అయితే నాకు రెట్రో మోడ్‌లో ఉన్నట్టు అనిపించింది. ఏంటో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్‌లో ఉంటది గదా! ఆ టైప్‌లో అనిపించింది. ఆ కార్ చూడండి. అది రస్ట్ పట్టిందా? దాని కలరే అంతా అర్థం కాలా. చాలా బావుంది. ఆ కార్‌లో గూడాను ఎనకాల టులిప్స్ పెట్టేశారు. సో, ఇది ఎంట్రన్స్. మనమైతే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాము. మాకైతే £10 £12 పడింది. సో, ఎళ్ళంగానే నాకైతే ఒక టాటూలా వేశాడు. అది పర్మనెంట్ కాదులే టెంపరరీ టాటూ. సో, ఆ టాటూ వేసుకోంగానే మేమైతే లోపలికెళ్ళిపోయాము. ఎడ్ల బండి ఉంది చూడండి. ఇండియాలో ఎడ్ల బండులు బావుంటాయి. ఇక్కడ కలర్స్ కలర్స్ వేశారు ఎడ్ల బండికి. కాకపోతే ఎద్దులు లేవంతే. సో, ఇంకా వచ్చేయండి లోపలికెళ్ళిపోదాం. ఏముందో ఎంతుందో చూసేద్దాం. ప్లేస్ లోపలికి ఎంటర్ అయ్యాక అర్థమైంది. నేను చాలా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను అని. ఎంత బావుందంటే లోపల ఈవెన్ తినటానికి అండ్ సిట్టింగ్ ఏరియా కూడా చూసారా? చాలా బావుంది. కాఫీస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇంకా హాట్‌గా తినటానికి చాలా ఉన్నాయి. లైక్ నాకైతే ఫోటోస్ దిగటానికైతే ఎక్సలెంట్ ప్లేస్ అసలిది. చూసారా? ఎన్ని రకాల టులిప్స్ ఉన్నాయంటే చాలా కలర్స్ ఉన్నాయి అసల. నేనైతే ఫుల్లుగా ఇంప్రెస్ అయిపోయాను. ఇన్‌కేస్ మీకు కూడా రావాలనిపించిందనుకోండి, మీరు కూడా యూకేలో ఉన్నారనుకోండి, నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మెన్షన్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చా. లొకేషన్, ఎక్కడ, ఏ బస్ ఎక్కితే వస్తారో అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశా. మీరైతే యూకేలో ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇదైతే వీడియోగ్రాఫర్స్‌కి అంటే వీడియో షూట్స్‌కి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. ట్రస్ట్ మీ అద్దిరిపోయింది లొకేషన్. 2-3 అవర్స్ కాళ్ళ కింద చక్రాలేసుకొని మరీ తిరిగేసాను మొత్తం. ఇంకా ఇంట్లో తిన్నదంతా అరిగిపోయింది. ఇంక అందుకే ఎళ్లి చికెన్ తెచ్చుకున్నాం. దాంతో కోక్ మ్యాండేటరీ కదా! కోక్ కూడా తాగేసినాం. ఇదైతే ఎగ్జిట్. ఎగ్జిట్‌లో చాలా టులిప్స్ ఉన్నాయి. టులిప్స్ అండ్ బొకేస్ కూడా ఉన్నాయి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తీసుకొనెళ్ళొచ్చు. ఇంకంతే. ఇంక బస్ ఎక్కేసి వెళ్ళిపోయాం ఇంటికి. నీరసం వచ్చింది నాకైతే. సరే ఉంటా మరి. బాయ్.